హైవేస్ కన్నప్ప శివయ్య అంటూ పిలిస్తే రాడు. శివయ్య అన్న ఆ దైవం మనసులో ఉంటే మనకి సాయం చేస్తాడు ఏదో ఒక మనిషి రూపంలో. మొన్న మనోజ్ కామెడీగా అన్నాడు, ఎటకారంగా అన్నాడు, ఏదో అన్నాడు. ఆ తర్వాత ఎఫెక్ట్ సినిమా మీద పడిందని చెప్పేసి అర్థమైపోయి క్షమించాలి, నేను ఒక మనిషిని అనబోయి ఆ సినిమా మొత్తం టార్గెట్ చేసినట్టు అయిపోయింది, క్షమించండి, సినిమా ఆడాలి అని అన్నాడు. నేను గతంలో కూడా కన్నప్ప సినిమాకి సంబంధించి మంచు విష్ణు కొన్ని డైలాగులో బయట ఆ సినిమాలో నటించడం చెప్తున్న కొన్ని డైలాగులు బయటకు వచ్చి వాళ్ళు సినిమా మీద ట్రోల్ చేస్తే వాడికి శాపం తగిలిద్ది, సినిమాని పైరసీ చేస్తే వాడిని శివుడు క్షమించడు అని ఏదైతే అంటున్నారో అవన్నీ అప్పుడు మనం మాట్లాడాం. ఎందుకు ఇవన్నీ అవసరమా, లేని పని ఐడియాలు ఇస్తున్నటువంటిది వద్దు అని. అండ్ మంచు విష్ణుకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, బిల్డింగ్ అతను కట్టలేదు, ఈలోపు 100 కోట్లు పెట్టి సినిమా తీసేసుకుంటున్నాడు. మేబీ ఆ సినిమా లాభాలు వస్తే ఆ డబ్బు తనకు కడతాడేమో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మధ్యలో నరేష్ కూడా అన్నాడు, అది నాకు తెలియదు, మీరు విష్ణుని అడగని చెప్పేసి అన్నాడు. ఎందుకు మొన్న మధ్య ఈ నరేష్ చెప్పబోతుంటే ఏదో విష్ణుని ఏదో ఆపుతున్నాడు, లెట్ దమ్ నో అంకుల్ అంటూ ఇది చేస్తుంది ఇలా అంటే నరేష్ మన వాళ్ళతోనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు దూరం జరిగాడు? సో విషయం ఏంటి నేను చెప్పేది, విష్ణు మీద ట్రోలింగ్ అయినటువంటి వర్డ్స్ మాట్లాడుకున్నాం. విష్ణువుకి సంబంధించేసి ఆయన నోటికి నోరు తిరక వీరేహం పెహాహం మోహన్లు, నేను ఎటకరం అనట్లా, రియల్గా మాట్లాడుతున్నా. ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం, ఈ పలకటం రాకపోగా మరలా తెలుగు సంవత్సరం మేమే బ్రాండ్ అన్నట్టుగా చెప్పుకుంటుంటారు. ఇవన్నీ మనం మాట్లాడడం అయిపోయింది. బట్ ఇప్పుడు సినిమా అండి పాపం నిజంగా 100 కోట్లకు పైబడి బడ్జెట్. మనోజ్ చెప్తుంది అంటే ఉన్నది మొత్తం సినిమాలో పెట్టారా బాబా అంటున్నాడు. ఏది మోహన్ బాబు డబ్బు అంతా, మనోజ్ విష్ణు డబ్బు అంతా, గతంలో మనోజ్ సంపాదించిన డబ్బు అంతా. 100 కోట్లు పెట్టి మీరు సినిమా తీసి మాత్రం పెద్ద సినిమా కాదురా నాయన. పాన్ ఇండియా సినిమా అంటూ తమిళంలో, కన్నడంలో, మలయాళంలో, తెలుగులో, హిందీలో రిలీజ్ చేస్తే కాదురా బాబు. సినిమాలో దమ్ము ఉండాలి, కంటెంట్ ఉండాలి, అప్పుడు దాన్ని పాన్ ఇండియా సినిమా అంటారు, అప్పుడు దాన్ని బిగ్ సినిమా అంటారు అని చెప్పేసి మన మధ్య అన్నాడు. అప్పుడు మనం మాట్లాడాం, కరెక్ట్ కాదయ్యా మనోజు, నువ్వు మీ అన్న మీద ఉన్న కోపంతో ఇలా మాట్లాడుతావు. సినిమా నాయన ఏంటి, ఆ సినిమాలో వచ్చేసి మోహన్ లాల్ ఏంటి, ప్రభాస్ ఏంటి, శరత్ కుమార్ ఏంటి, కాజల్ ఏంటి, అక్షయ్ కుమార్ ఏంటి, హిమిల్ నటించున్నారు. సో అటువంటిప్పుడు సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుకున్నాం. అటెన్స్ ఇప్పుడు ఏకంగా ఆ సినిమా ఉన్నటువంటి డిస్కే పట్టుకెళ్ళిపోయారు. హైవ్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి చేసినటువంటి వాళ్ళు అనుకోవచ్చు కంపెనీ. వాళ్ళు డిటిడిసి కొరియర్, సమ్ టైమ్స్ నాకు చూసేసి నేను గవర్నమెంట్ అనుకునేవాడిని, అది ప్రైవేటే. డిటిడిసి కొరియర్, దాని ద్వారా కొరియర్ పంపారు. మొన్న 25వ తారీఖున రఘు అని చెప్పేసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఎవరిది, విష్ణు వాళ్ళది, ఆ ప్రొడక్షన్ హౌస్కి కొరియర్ వచ్చింది. రఘు అనే కుర్రాడు తీసుకున్నాడు. తీసుకుని లోపల చరిత్ర ఉంటే ఆమెకి ఇచ్చాడంట. ఆ తర్వాత క్రాంతి అతను వచ్చేసి, ఏ రఘు ఇందాక కొరియర్ వచ్చింది ఎక్కడరా అంటే, చరిత్ర బ్యాండ్కి ఇచ్చని చెప్పేస్తానంట. చరిత్ర లేదు, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్, ఏమైందో ఏంటో తెలియదు. ఆ ముంబై వాళ్ళేమో కొరియర్ మీకు అందిందని చెప్పేసి వాళ్ళు కొరియర్ చూస్తే ఇక్కడ లేదు, కొరియర్ చూస్తేనేమో వచ్చిందని నేను ఇచ్చానని అంటున్నాడు. అందులో దాదాపు విఎఫ్ఎక్స్ కంటెంట్ కానీ సినిమా కీలకమైనటువంటి దగ్గర 90 నిమిషాల కంటెంట్ ఉందండి. 90 నిమిషాల కంటెంట్, ఎంత దారుణమండి పాపం అసలు. మొన్న మధ్య అత్తారింటి దగ్గర కూడా ఇలాగే ఇదైంది. బట్ అది పవన్ కళ్యాణ్, అది వేరు, అండ్ ఆ సినిమా కథ వేరు. ఈ సినిమాకి సంబంధించి ఒక పాటో, ఒక ఫైటో, లేదన్నప్పుడు కొన్ని సీన్స్ ఏ కొంచెం తేడాగా ఉన్నారని టాక్ బయటకు వచ్చినా, అవి వైరల్ అయినా ఎఫెక్ట్ మొత్తం సినిమా మీద పడిపోయింది కదా. ఇంకొనే వాళ్ళు ఎవరుంటారు పాపం. అలా కాదు, సినిమా సూపర్ అందరూ అనుకుందాం, అయినా సరే పైరసీ వచ్చింది లేరా, ఆల్రెడీ సాంగ్ చూసాక అనుకుంటారు, అవునా కాదా? సో ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడింది, సినీ ఇండస్ట్రీ మీద పడింది, మోహన్ బాబు ఫ్యామిలీ మీద పడింది. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మేనేజర్, ఐ థింక్ విజయ్ కుమార్ రెడ్డి ఎవరు, వెళ్ళి ఫిల్మ్ నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాడు. ఫిల్మ్ నగర్ అదే జూబ్లీ హిల్స్ కింద వచ్చింది అది. దెన్ వీళ్ళకి విచారణ స్టార్ట్ చేశాడు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా కలిశారు, ఇది ఎయిట్స్ లైట్ లింగ్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు అలా ఏమంటున్నారు, కన్నప్ప సినిమా మీద పగబెట్టారు, మంచు ఫ్యామిలీ మీద పగబెట్టారు, కావాలని కొంతమంది ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు. ఆమె నిజంగా హార్డ్ డిస్క్ని తీసుకొని ఎట్టిల్లిపోయిందో, అంటే అసలు అంత అవసరం ఏమొచ్చిందో, ఎన్ని కోట్లకి ఈ రకంగా డీల్ మధ్యలో ఇదంతా చేస్తున్నారో ఊహకు అందటంలా. సినిమా కోసం బజ్ క్రియేట్ చేయడానికి ఇలా కనుక చేస్తే మాత్రం ఆ శివయ్య ఊరుకోడు. నిజంగానే ఇదంతా కనుక జరుగుతూ ఉంటే ఆ శివయ్యే సినిమాని కాపాడతాడు, సినిమా సూపర్ డబుల్ హిట్ చేస్తాడు. అండ్ జనానికి సంబంధించి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ఈ సినిమా ఉంటుంది అన్న వేళ నాకైతే అనిపిస్తూ ఉంది. ఎప్పుడు వీళ్ళు ధర్మంగా చక్కగా ఈ సినిమా కోసం పని చేసుకున్నాక ఉన్నట్టయితే. అండ్ మనస్ఫూర్తిగా మంచు విష్ణుకి, మోహన్ బాబుకి, వాళ్ళ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా మీ కష్టం వృధా కాదు. అండ్ మిమ్మల్ని, మీ కష్టాన్ని ఎవరు కూడా మోసం చేయలేరు. త్వరలో మీ హార్డ్ డిస్క్ మీకు దొరుకుతుంది. అండ్ సినిమా వచ్చే త్వరలో రిలీజ్ అయ్యి బంపర్ హిట్ కోరుకుంటూ ఉన్నా.